మనకి నేపాల్లో చూస్తూ ఉన్నాము. జనరేషన్ జీ సంబంధించి ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది. అసలు ఈ ప్రొటెస్ట్కి సంబంధించి ఏంటి డీటెయిల్స్, అదేవిధంగా నేపాల్కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఉన్న పలంగా ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చిందంటే ప్రధానంగా సెప్టెంబర్ 4న దీనికి సంబంధించి సెప్టెంబర్ 4న అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేసిందంటే సోషల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేయడం జరిగింది. ఉన్న పలంగా ఎన్ని ప్లాట్ఫామ్స్ 29 ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేయడం జరిగింది. సో ఎందుకు దీని వెనకాల కారణం ఏంటంటే బేసిక్గా పొలిటికల్ అన్రెస్ట్ ఉంది. నేపాల్లో ఫస్ట్ టైం 2017లో ఎలక్షన్స్ రావడం జరిగింది. 2015లో అక్కడ కాన్స్టిట్యూషన్ని బేసిక్గా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. రాజ్యాంగాన్ని 2015లో అడాప్ట్ చేసుకున్నారు. అప్పటి వరకు రాచరికంగానే ఉండేది, కాకపోతే రిపబ్లిక్ అండ్ డెమోక్రటిక్గా వేలో ఉండేది, కాకపోతే రాజరిక పోకళ్ళే ఉండేవి. 2015లో మొట్టమొదటిసారిగా నేపాల్లో కాన్స్టిట్యూషన్ అనేది తీసుకొచ్చారు. గుర్తుపెట్టుకోండి టైంలను. 2017లో ఫస్ట్ టైం ఎలక్షన్స్ రావడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏంటి అంటే మిత్రపక్షాలతోనే అక్కడ ప్రభుత్వం అనేది ఏర్పడింది. ఎక్కడ కూడా పూర్తి మెజార్టీ అనేది రాలేదు. కాకపోతే బేసిక్గా మావోయిస్ట్ రిలేటెడ్ ఉన్నటువంటి భావాజాలంతో ఉన్నటువంటి అది బేసిక్గా ఎవరైతే తిరుగుబాటుదారులు ఉన్నారో వాళ్ళు కూడా మావోయిజాన్ని వదిలేసి బేసిక్గా రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే పొలిటికల్గా ఫైట్ చేయడం జరిగింది ఓపెన్గా. సో అలాంటి వాళ్ళు కూడా ఏం జరిగింది అంటే ప్రధానంగా నెపోటిజం ఓరియంటెడ్లో పొలిటికల్ పోస్టులలో నెపోటిజంగా వెళ్ళడము, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ పెరగడము, సో అక్కడ యూత్కి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేకపోవడము. సో అదేవిధంగా ఏంటి అంటే ఈ నెపోటిజం ప్రాసెస్లో నెపో బేబీ అని చెప్పేసి బేసిక్గా ట్రెండింగ్ అనేది జరిగింది. నెపో బేబీ ఏంటి అంటే ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళు లావిష్ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోస్ కానీ పోస్టులు కానీ బేసిక్గా నెట్లలో అంటే ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటిలలో వైరల్ చేయడం స్టార్ట్ చేశారు. సో దాన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి ఏదైతే క్వశ్చనింగ్ ఉందో భావ ప్రకటన హక్కు ఏదైతే ఉందో దాన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి బేసిక్గా దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి అక్కడ ప్రభుత్వము సెప్టెంబర్ 4 రోజున ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బేసిక్గా బ్యాన్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటి అంటే సో ఇక్కడ ఏంటి ఫస్ట్ ఇనిషియల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసి ఎత్తివేయాలన్న ఉద్దేశంతోనే స్టార్ట్ అయినటువంటి ప్రాసెస్ అంటే ప్రొటెస్ట్ రాను ఏంటంటే నేపాల్ యొక్క గవర్నమెంట్ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు, అక్కడ ఉన్నటువంటి కరప్షను, అదేవిధంగా అక్కడ జరిగేటువంటి వివిధమైనటువంటి దుశ్చర్యలకు సంబంధించినటువంటి వాటిపైన కూడా ఫైట్గా మారిందనమాట.